దయచేసి రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మద్యం తాగడం మానేయండి. గుట్కాలు ఎవరైనా తినే అలవాటు ఉంటే మానేయండి. మీకోసం ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు మర్చిపోకండి. మనం కడుపు నిండా తినడం కాదు, ఇంట్లో భార్య పిల్లలకు కడుపు నిండా అన్నం పెడితేనే నువ్వు నిజమైనటువంటి కుటుంబ యజమానివి. మనం మందు దాగి ఇంట్లో పిల్లల్ని ఎండబెడితే నీ కష్టమంతా ఆ మద్యం దుకాణాల మీద ఖర్చు పెట్టి ఇంట్లో భార్య పిల్లల్ని ఆగం చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? దయచేసి మద్యం అలవాటును మానుకోండి. గుట్కాలు తిని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి. వీలైతే ఇంట్లో నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకోండి. ఆ హోటల్లో పొన్న ఆడిన ఛాయలు తాగి, ఆ పాన్లు తిని, సిగరెట్లు తాగి, ఆ మిర్చీలు తిని, అవన్నీ ఆ నూనెలు కూడా మంచివి కావు. అవి తింటే క్యాన్సర్ బీమార్లు లేని పరిశానలు అవుతుంటాయి. అందువల్ల మీకు నేను వాటర్ బాటిల్ ఇచ్చినా, టిఫిన్ డబ్బా కూడా ఇచ్చినాయి. అనుకుందా? వాటర్ బాటిల్లో ఇంట్లో నీళ్లు నింపుకోండి, టిఫిన్ డబ్బాలో ఇంత సర్ది కట్టుకొని యాడైంత మధ్యాహ్నం టైం దొరికినా చెట్టు కింద ఆపుకొని మీ ఇంటి భోజనం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, డబ్బు కూడా వృధా కాకుండా ఉంటుంది. మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి చెయ్యడు. పిల్లల్ని బాగా చదివియండి. కేసీఆర్ గారు ఎన్నో గురుకులాలు పెట్టారు. బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు. ఆ పిల్లలు మంచిగా పెద్దగై ఒక ఇంటి వాళ్ళైతే మిమ్మల్ని మంచిగా సాధతారు, మీకు కూడా ఎంతో సంతోషం ఉంటుంది. మీ పిల్లలు ఒక మంచి ఇంజనీర్ అయి, డాక్టర్ అయి మీకంటే మంచిగా బతకాలని ఆలోచన చేయండి.